హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలామందికి కూడా గోంగూర పప్పు అంటే చాలా ఇష్టం కదండి. కానీ ఎలా సరైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో రాదు. అలాంటి వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూడండి. పప్పు జిగుటు అనేది లేకుండా 2 రోజులైనా సరే పాడవ్వదు. అలా అని 2 రోజుల దాకా ఉంచమండి. ఒక్క పూటలోనే మొత్తం ఖాళీ చేసేస్తాము. అంత రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఇందులో 1/3 కప్పు అంటే పావు కప్పు దాకా కందిపప్పు తీసుకుంటున్నాను. తర్వాత ఒక 10 దాకా పచ్చిమిర్చిని వేస్తున్నాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొన్ని వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసి ఒక 2 సార్లు బాగా వాష్ చేసి తీసుకోండి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల దాకా వాటర్ వేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి వలిచి వేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ కట్టని గోంగూరని ఈ విధంగా వలిచి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఈ గోంగూరని కూడా ఇందులోకి తీసుకోండి. అలాగే ఈ గోంగూర పప్పులో మనం టమోటా, ఉల్లిపాయ అనేది వేయడం లేదండి. ఉల్లిపాయ వేస్తే పప్పు అనేది జిగుటుగా వస్తుంది. అలాగే టమోటా వేస్తే పప్పు టేస్ట్ అనేది ఉండదు. అందుకు ఉల్లిపాయ, టమోటా వేయట్లేదు. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 3 to 4 డ్రాప్స్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ వేయడం వలన పప్పు అనేది త్వరగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి. పప్పు అనేది ఎంత బాగా ఉడికిపోయిందో కదా, మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలాంటి పప్పు గుత్తితో అయినా లేదా స్మాషర్తో కానీ పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న పప్పును పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేయాలి. తాలింపు వేసే దాంట్లో కూడా పప్పు టేస్ట్ అనేది ఉంటుందండి. అది ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ పైన తాలింపు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా పొట్టు తీసి వెలిచిన 10 వెల్లుల్లి రెబ్బల్ని వేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 3 ఎండుమిర్చిని 2 ముక్కలుగా చీల్చి వేయండి. ఫైనల్గా 2 రెమ్మల కరివేపాకు వేసి అంతా కూడా ఒకసారి బాగా కలిపి ఈ తాలింపును మనం రుబ్బి పెట్టుకున్న పప్పులో వేసి ఒక 30 సెకండ్స్ మూత పెట్టి అలాగే వదిలేయండి. ఇలా స్టెప్ బై స్టెప్ తాలింపు వేయడం వల్ల కూడా పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత తీసి ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇక ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే గోంగూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. అస్సలు జిగుటుగా ఉండదండి. ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రతిసారి ఇలాగే చేయమని కోరుతారు. అంత రుచిగా ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.